హలో ఎవ్రీవన్. ఈరోజు సెకండ్ వీడియో మన ట్విన్ సిటీ టైమ్స్లో ఒక ఇంటర్వ్యూ రూపంలో మనతో పాటు టి మహేందర్ సిటీ లీడర్ ఉన్నారు. రేపు 9 జూలై 2025 భారతదేశం మొత్తం ఒక బంద్ ప్రకటించడం జరిగింది. అన్ని కార్మిక సంఘాలు కలిసి ఈ ప్రకటన చేశారు. సో దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో ఇంటర్వ్యూ ఇస్తున్నారు టి మహేందర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అన్న ఇంటర్వ్యూ ఇవ్వడానికి. థ్యాంక్ యూ. సో ట్విన్ సిటీ టైమ్స్ ఇంటర్వ్యూలో 9 తారీఖు భారత్ బంద్ ఎందుకు చేస్తున్నారు అనేది ఫస్ట్ క్వశ్చన్ అన్న. 9 తారీఖు జరగబోయే ఈ భారత్ బంద్ అనేది ఏంది, ప్రకటన ఏం చేసిందో దాని గురించి కొంచెం ఇంట్రొడక్షన్, అలాగే మీ ఇంట్రొడక్షన్ కూడా కొద్దిగా ఇస్తే. సో లెట్స్ గెట్ ఇంటు ద ఇంటర్వ్యూ. ఓకే, గుడ్ ఈవినింగ్ రవి. గుడ్ ఈవినింగ్ అన్న. ఈ ట్విన్ సిటీస్ టైమ్స్ ఏదైతే ఉందో యూట్యూబ్ ఛానల్ మంచి ప్రయత్నం చేస్తూ ఉంది. కొత్తగా ఏర్పాటైనా కానీ క్రియేటివిటీగా ఒక లేటెస్ట్ ఇష్యూస్ని తీసుకొని ప్రజల్లోకి వెళ్ళడం కోసం ఒక మంచి ప్రయత్నం చేస్తుంది. మీకు శుభాకాంక్షలు. అట్లాగే ఏదైతే రేపు జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా చారిత్రాత్మకమైనటువంటి సమ్మె జరగబోతూ ఉంది. అంటే ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులకి కార్మిక హక్కులు, కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో, దాదాపు స్వాతంత్రం రాకముందుకే పోరాడి కార్మికులు తన ప్రాణత్యాగం చేసి అనేక రకాలుగా వీరోచితమైనటువంటి పోరాటాలు నిర్వహించి 44 కార్మిక చట్టాలను సాధించుకున్నారు. దాంట్లో 44 చట్టాలలో 29 కార్మిక చట్టాలు ఉన్నాయి. అంటే చాలా బలమైనటువంటి కార్మికులకి ఒక ఆత్మస్థైర్యాన్ని నింపేటువంటిది, సెక్యూరిటీగా ఉండేటువంటి ఒక బలమైనటువంటి 29 కార్మిక చట్టాలు ఉన్నాయి. అయితే ఆ చట్టాల వలన ఈరోజు కార్మికులకు ఏ రకమైనటువంటి సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, యజమానుల నుంచి బెదిరింపులు వచ్చినా, ఉద్యోగాల నుంచి తొలగించిన, ఈఎస్ఐ కావచ్చు, పిఎఫ్ కావచ్చు, అట్లాగే మినిమం వేజ్ కావచ్చు, ఇట్లాంటి ఒక బలమైనటువంటి చట్టాలు ఉంటే ఈరోజు ఆ చట్టాలని మొత్తం కూడా కాలరాస్తూ, కార్మిక హక్కులని కాలరాస్తూ, వాళ్లకు ఆ హక్కులు లేకుండా బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వాటన్నిటిని కూడా తొలగించేసి 4 ప్రమాదకరమైనటువంటి లేబర్ కోడ్లని తీసుకొస్తా ఉంది. అంటే ఈ 4 ప్రమాదకరమైనటువంటి లేబర్ కోడ్ల వల్ల ఈరోజు కార్మికుల యొక్క హక్కులు హరించబడిపోతాయి. అట్లాగే వెట్టి చాకిరి, అంటే కార్మికులని కట్టు బానిసల్లాగా పనిచేయించడానికి ఎలాంటి హక్కులు కానీ, స్వేచ్ఛ కానీ, ఆత్మగౌరవం కానీ లేకుండా కట్టు బానిసల్లాగా చేసేటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఈ లేబర్ కోడ్లలో ఉన్నాయి. కాబట్టే ఆ లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ దేశంలో బీజేపీ అనుబంధ సంఘంగా ఉన్న కార్మిక సంఘంగా ఉన్నటువంటి బిఎంఎస్ మినహా ఈ దేశంలో ఉన్నటువంటి 10 కేంద్ర కార్మిక సంఘాలు కలిసి ఈ ప్రమాదకరమైనటువంటి లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రేపు సమ్మె జరగబోతా ఉంది. కాబట్టి దేశంలో ఉన్నటువంటి కంపెనీలలో కార్మికులు కావచ్చు, లేకపోతే ఎవరైతే యజమానుల నుంచి వేతనాలు తీసుకుంటా ఉన్నారో, ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో అట్లాంటి అన్ని రంగాల కార్మికులు రేపు సమ్మెలోకి రాబోతా ఉన్నారు. దీనికి కార్మికులకు మద్దతుగా విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, రైతు సంఘాలు, అట్లాగే అనేక రకమైనటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల శ్రేయస్సు కోసం ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో అన్ని సంఘాలు కూడా ఈ సమ్మెకు రేపు మద్దతు ఇవ్వబోతా ఉన్నాయి. కాబట్టి రేపు మొత్తం కూడా దేశంలో ఉన్నటువంటి అందరూ కార్మికులు రేపు రోడ్డు మీదకి వచ్చి ఈ బీజేపీ తీసుకొస్తున్నటువంటి ప్రమాదకరమైనటువంటి లేబర్ కోడ్లకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలు చేయబోసేటువంటి పరిస్థితి ఉంది. ఓకేనా. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంతమంది దీంట్లో పార్టిసిపేట్ చేస్తారని ఎస్టిమేషన్ చేస్తున్నారు మీరు? లైక్ ఇప్పుడు దీంట్లో ఎంతమంది అనేటువంటిది కాదు, కోట్లల్లో రేపు రోడ్ల మీదకి రాబోతా ఉన్నారు. పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ ర్యాలీలుగా రాబోతా ఉన్నారు. అట్లాగే నిరసనలు లేకపోతున్నారు. పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులు. ఎందుకంటే ఈ లేబర్ కోడ్లు అనేటువంటిది ఇప్పుడిప్పుడే ఈరోజు బీజేపీ ప్రభుత్వం కరోనా టైంలో అప్పుడు పార్లమెంట్లో చట్టం చేసింది. ఈ లేబర్ కోడ్లను తీసుకురాబోతా ఉన్నాను. ఎందుకు తీసుకురాబోతున్నారంటే ఏదైతే నరేంద్ర మోడీ విదేశాల పర్యటనలు చేసినప్పుడు బహుళజాతి కంపెనీలు ఏవైతే ఉన్నాయో
బహుళజాతి కంపెనీలన్నీ కూడా ఈరోజు పెద్ద పెద్ద పెట్టుబడిదారులు అదాని అంబానీ లాంటి వాళ్ళు ఇప్పుడు ఏదైతే కుబేరులుగా ఈ దేశంలో శ్రామికుల యొక్క శ్రమని దోసుకొని ఈరోజు పెద్ద పెద్ద పెట్టుబడిదారులుగా మారిరో ఆ రకంగా శ్రమ దోపిడీ చేయడం కోసం విదేశాలలో ఉన్నటువంటి బహుళజాతి కంపెనీలన్నీ కూడా భారతదేశానికి రావాలని చెప్పి ఆహ్వానించారు. అంటే అక్కడ ఉన్నటువంటి బహుళజాతి కంపెనీలు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో ఉన్నటువంటి బలమైనటువంటి కార్మిక చట్టాల వల్ల మేము శ్రమ దోపిడీ చేయలేము, లాభాలు గడ్డించలేము అనేటువంటిది చెప్పారు. ఎందుకంటే ఇక్కడ కనీస వేతనాలు అమలు చేయాలి, అట్లాగే 8 గంటల పని దినాన్ని అమలు చేయాలి. ఏ రకంగా ఏ కారణం లేకుండా ఉద్యోగాల నుంచి తొలగిస్తే వాళ్ళకి బలమైనటువంటి హక్కులు లేబరు ఆఫీసులలోకి వెళ్ళేసి వాళ్ళ మీద పిటిషన్లు వేసేటువంటి హక్కు ఉంది. అంటే వాళ్ళని ఏ రకంగా ఇబ్బందులు పెట్టినా కూడా వాళ్ళకు రక్షణ చేకూర్చేటట్టుకి చట్టాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు బహుళజాతి కంపెనీలు 12 గంటల పనిని తీసుకొస్తే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం, 8 గంటల పని మాకు సరిపోదు, అట్లాగే ఏ రకమైనటువంటిది మాకు స్వేచ్ఛ లేకుండా ఉంటే మేము పని చేయలేము, పనుల నుంచి తొలగించడానికైనా మా ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకోవడానికైనా వేతనాలు ఇచ్చినా ఇవ్వకపోయినా బలవంతంగానైనా మేము పని చేయించుకోవడానికి మాకు అవకాశాలు ఉంటేనే మేము ఇక్కడ వస్తామని చెప్పేసి ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాతనే వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం ఈ దేశంలో ఉన్నటువంటి 100% ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు కార్మిక వర్గం ఎవరైతే ఉన్నారో ఆ కార్మిక వర్గం యొక్క శ్రమ దోపిడీ చేయడం కోసం ఈరోజు పెట్టుబడిదారులకు బహుళజాతి కంపెనీలకు ఊడిగ చేయడం కోసం ఈ రకమైనటువంటి చట్టాలని ఈరోజు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు కార్మిక లోకం కావచ్చు, శ్రామికులు కావచ్చు, అనేక మంది కూడా చైతన్యం అవుతా ఉన్నారు, అనేక మందికి అవగాహన వస్తూ ఉంది. ఎందుకంటే ఏ రోజైతే బానిసత్వంలో స్వాతంత్రం రాకముందుకు బ్రిటిష్ వాళ్ళు ఏ రకమైన పని గంటలు లేకుండా ఇష్టానుసారంగా బానిసత్వంలోకి నెట్టివేసి పని చేయించుకున్నారో ఆ రకమైనటువంటి పరిస్థితులు మళ్ళీ రాబోతా ఉన్నాయి. 8 గంటల పనిని తీసేస్తా ఉన్నారు, 12 గంటల పని వస్తూ ఉంది. కాబట్టి ఈ రకంగా మేము స్వేచ్ఛగా పని చేయలేమనేటువంటి దారితో ఈరోజు అనేక మంది కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి చైతన్యం అవుతా ఉన్నారు అనేక కార్మిక సంఘాలు. ఇప్పుడు సిఐటిఏ కూడా దేశంలోనే అతిపెద్ద కార్మిక సంఘంగా ఉన్నటువంటి సిఐటియు బాధ్యత తీసుకొని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జాతాలు కావచ్చు, ప్రచారం కావచ్చు, గేట్ మీటింగులు కావచ్చు, వాళ్ళందరినీ చైతన్యం చేయడం కోసం ఇప్పటికే మొత్తం కూడా వాళ్ళందరినీ సమాయత్తం చేసింది. రేపు 9వ తారీఖు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున సమ్మెలోకి రాబోతా ఉన్నారు. కాబట్టి వేలాది మంది సమ్మెలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అదే కాకుండా ఇప్పుడు ప్రతిపక్షం అంటే మేజర్ ప్రతిపక్షం అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉంది కాబట్టి దాని నుంచి ఏమన్నా అనుకూలంగా ఏమైనా సపోర్ట్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా ఈ సమ్మెకి? అంటే ఈరోజు ఏ ప్రభుత్వాలైనా కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం రావచ్చు, ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఏదైతే పెట్టుబడిదారులకు బహుళజాతి కంపెనీలకు ఊడిగం చేసేటువంటి ప్రభుత్వాలు అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. వెనుక నుండి బీజేపీ తీసుకొస్తున్న విధానాలను మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అది మీదికి మాట్లాడుతున్నాడా, శ్రామికుల పట్ల కార్మికుల పట్ల నిజంగా చిత్తశుద్ధితోటి మాట్లాడుతున్నాడా అనేది మనం చూసినప్పుడు నిన్నగాక మొన్ననే 282 అనేటువంటిది 10 గంటల పనిని పెంచుతూ జీవోను తీసుకొచ్చారు. అంటే 8 గంటలు ఉన్నటువంటి పనిని ఏదైతే ఉద్దేశపూర్వకంగానే బీజేపీ విధానాలను నేను కూడా అమలు చేస్తున్నానని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విధానాల్లో భాగంగానే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు తీసుకొస్తా ఉన్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఈరోజు 10 గంటలకు వ్యతిరేకంగా, లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈరోజు మేము సమ్మెలోకి వస్తున్నామని చెప్పేసి ఐఎన్టీయూసీ చెప్తా ఉంది. కానీ దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి ఐఎన్టీయూసీ ఈరోజు తెలంగాణలో ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొస్తా ఉంది 10 గంటలను పెంచుతూ? కాబట్టి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసినా, వాళ్ళ కార్మిక సంఘం సపోర్ట్ చేసినా, ఏ జరిగినా కూడా ఇది ఓన్లీ వాళ్ళు మీది మాటలకే మాట్లాడుతున్నారే తప్ప చిత్తశుద్ధితో కార్మికులకు వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళకి శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది, వాళ్ళకి అన్యాయం జరుగుతున్నటువంటి ఉద్దేశంగా ఈ ప్రభుత్వాలకు లేదనేటువంటిది చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి 282 జీవో చాలా స్పష్టం చేస్తూ ఉంది. కాబట్టి వాళ్ళ సపోర్ట్ ఉంటుందనేటువంటిది మనం ఏమాత్రం ఆలోచించడానికి అవకాశం ఏమి లేదు. రేపటి రోజు కార్యక్రమం ఎలా ఉంటుందన్న రేపు 9వ తారీఖు జరిగే సమ్మె అంటే 9 జూలై ఈ యొక్క కొత్త లాకి అగేన్స్ట్ గా సమ్మె జరుగుతుందో, స్ట్రైక్ భారత్ బంద్ జరుగుతుందో, దీనికి ఎలా ఉండబోతుంది కార్యాచరణ మన తెలంగాణ హైదరాబాద్ లో? తెలంగాణలో పెద్ద ఎత్తున ఈ సమ్మె చాలా విజయవంతం కావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సమ్మెలో హైదరాబాద్ లో కూడా అన్ని కార్మిక సంఘాలు
కలిసి హైదరాబాద్ లో ఏదైతే సుందరయ్య పార్క్ ఉందో సుందరయ్య పార్క్ నుండి ఇందిరా పార్క్ దగ్గర పెద్ద పెద్ద ఎత్తున భారీ ర్యాలీ అన్ని కార్మిక సంఘాలు కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ తీయబోతా ఉన్నాయి. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇండస్ట్రీలలో కావచ్చు, కంపెనీలలో కావచ్చు, యూనివర్సిటీలలో కావచ్చు, అనేక రంగాలలో ఏదైతే వివిధ రంగాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులను అందరినీ కూడా చైతన్యవంతం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇప్పటికే సిద్ధమయ్యారు. రేపు పెద్ద ఎత్తున ర్యాలీ జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ ర్యాలీ దేశంలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి సమ్మెగా రేపు జరగబోతా ఉంది. అన్న, ఆ సమ్మె జరిగిన తర్వాత ఒకవేళ కేంద్రం దీనికి అనుకూలంగానే ఇంకా లాని కంటిన్యూ చేసి ఇంప్లిమెంట్ చేస్తే నెక్స్ట్ ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది? ఇప్పుడు ఏదైతే లేబర్ కోడ్లని ఇంప్లిమెంటేషన్ చేస్తే కార్మికుల యొక్క కోపాగ్నిని, వాళ్ళ యొక్క ఆవేశాలని ప్రభుత్వం చవి చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వాలకు తెలుసు, గతంలో రైతు చట్టాలు వచ్చినాయి. రైతు చట్టాలు వచ్చినప్పుడు వాటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఢిల్లీలో సంవత్సరాల పాటు వెనక్కి తగ్గకుండా లాఠీలను, తూటాలను, జైళ్ళని ఏ రకమైనటువంటిది ప్రభుత్వాలు నిర్బంధాన్ని చేసినా వాటన్నిటిని తట్టుకొని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలను ఉధృతం చేస్తే ప్రభుత్వం మెడలు వంచితే అప్పుడు వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. జల్లికట్టు ఉద్యమం కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ కావచ్చు. ఎక్కడైతే ప్రజలు తిరగబడతారో, చైతన్యవంతం అవుతారో, పెద్ద ఎత్తున ఆందోళనలకి బయట వస్తారో, కాబట్టి అది ముందుకు తీసుకుపోతే ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి నెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకంగా చైతన్యవంతం చేయడం కోసం కార్మిక సంఘాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ పోరాటాలను ముందుకు తీసుకుపోవడం కోసం ప్రయత్నం చేస్తారు. ఓకే, రైట్ అన్న మహేంద్ర అన్న. సో ఈ యొక్క 9 తారీఖు జరగబోయే భారత్ బంద్ లో అయిన తర్వాత డెఫినెట్ గా ఒక మీటింగ్ కూడా పెట్టుకుందాము. ఎలా జరిగింది ఏంది అనాలిసిస్ ఒకటి చేసుకొని ఇంకో మీ ఇంటర్వ్యూ డెఫినెట్ గా చేద్దాము. సో అది మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన థ్యాంక్స్, అండ్ ఆల్సో ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఇంటర్వ్యూ మన ట్విన్ సిటీ టైమ్స్ లో ఇది ఒక ఫస్ట్ ఇంటర్వ్యూ. సో లెట్స్ సీ హౌ దిస్ ఎలా ఇది మన రేపు జరగబోయే భారత్ బంద్ ఎలా ఉంటుందో చూద్దాము. సో దాని తర్వాత డెఫినెట్ గా ఇంకో ఇంటర్వ్యూ పెట్టుకొని అనాలిసిస్ పెట్టి ఇంకో చాలా మంది ప్యానల్స్ మెంబర్స్ ని కూడా పెట్టుకొని అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాము. ఈ ఇంటర్వ్యూ ఇక్కడితో ముగుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న మా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ రవి. ట్విన్ సిటీ టైమ్స్ కి ఇచ్చినందుకు. ఇంకా మీ యొక్క కమెంట్స్, వ్యూవర్స్ ఎవరైతే చూసినారో మీ కమెంట్స్ ని దీనిలో పెట్టి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ ఇన్ ద నెక్స్ట్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.